కానీ ఫస్ట్ మీరు చేయాల్సిన పని మెడిటేషన్ అంటే ఏదో కాదు. అబ్జర్వ్ యువర్ సెల్ఫ్. మీరు చేస్తున్నట్టు పనులు ఏంటి, మీరు పీల్చుతున్నటువంటి గాలి ఏంటి, మీరు మాట్లాడుతున్న మాటలు ఏంటి, మీరు ఆలోచిస్తున్నటువంటి ఆలోచనలు ఏంటి, ఇవి అబ్జర్వేషన్ మొదలు పెట్టాలన్నమాట. విద్య ఎక్కడ మొదలవుతుందంటే స్టార్టింగ్ విత్ అబ్జర్వేషన్ లేకపోతే ఏ విధమైనటువంటి నాలెడ్జ్ రాదు. ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి. ఏనైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెట్టు గురించి నాలెడ్జ్ రావాలి. ఆ చెట్టు గురించి నాలెడ్జ్ రావాలంటే చెట్టు అబ్జర్వ్ చేస్తూ ఉన్నప్పుడు మీకు అనేక విషయాలు తెలుస్తాయి. న్యూటన్ ఒకటే చూసాడా యాపిల్ కింద రావడం, చెట్టు నుంచి రావడం మనం రోజు చూస్తూనే ఉన్నాం కదా, చూస్తూనే ఉన్నాం. మరి ఆయనకి ఎందుకు ఐడియా వచ్చింది? అబ్జర్వ్ చేసి ఆలోచించాడు. ఆలోచనా శక్తి అనేటువంటి ఒకటి వచ్చింది. మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, ఆలోచిస్తాం. నేను మాటలు చెప్తున్నాను కొన్ని విషయాలు, నువ్వు చాలా కీన్గా వినాలి. ఇవేంటంటే మామూలుగా అర్థమయ్యేవి కాదు, చాలా డీప్ మీనింగ్ ఉంటుంది దీంట్లో. నేను శక్తి గురించి అడిగాను, బలం గురించి అడిగాను. ఈ శక్తి బలం అంటే 4 రకాల బలాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. మనకి శారీరక బలం ఉండాలి, బాడీ, ఓకే, ఫిజికల్ పవర్ ఉండాలి. తర్వాత మానసిక బలం ఉండాలి. మానసిక బలం అనేటువంటిది మీ కాన్సన్ట్రేషన్ కావచ్చు, మీ గ్రాస్పింగ్ పవర్ కావచ్చు, ఇవన్నీ ఉంటాయి, మానసిక బలం. ఇంకా బుద్ధి బలం ఉంటుంది, ఇంటలెక్చువల్ పవర్ ఉంటుంది, ఇంటలెక్చువల్ పవర్. మీ బుద్ధి ఎంత షార్ప్గా, ఎంత బలం ఉంటే అంత గొప్ప ఆలోచనలు ఆలోచించగలుగుతారు, అంత గొప్ప నిర్ణయాలు తీసుకోగలుగుతారు. దాన్ని ఏమంటారు? డెసిషన్ ఫ్యాకల్టీ అనమాట. నీకు డెసిషన్ తీసుకునేది ఏంటంటే నీ బుద్ధే అనుకోండి, మంచి పనులు చేస్తాం, అవునా కదా? సో కాబట్టి బుద్ధి బలాన్ని ఎంత పెంచుకుంటే అంత గొప్పగా తయారవుతుంది విద్య. యు బికమ్ స్ట్రాంగ్ ఫిజికలీ, మెంటలీ, ఇంటెలెక్చువలీ అండ్ స్పిరిచువల్లీ. 4 ఈ 4 రకాలుగా ఎదగడానికి మనిషి ప్రతిరోజు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. దాని పేరే సాధన. దాని పేరేమంటారు? ఆ సాధన చేసేటువంటి వాడే సాధకుడు, విద్యను అర్థించేవాడే విద్యార్థి. అర్థమైందా? మనం చేసేది స్టడీ, జస్ట్ రీడింగ్ కాదు. ఏంటది? స్టడీ. అందుకని మిమ్మల్ని ఏమంటారు? స్టూడెంట్స్. స్టడీ చేసేవాళ్ళే స్టూడెంట్స్. మీరు స్టడీ ఎక్కడ చేస్తున్నారు? రీడింగే చేయట్లేదు. అర్థమైంది కదా? స్టడీ అంటే ఏంటంటే ఒక సబ్జెక్ట్ని కానీ, ఒక వస్తువుని కానీ, దేన్ని అబ్జర్వేషన్ చేస్తూ నేర్చుకునేటువంటి విద్య. కాబట్టి మీరు ఇప్పటి నుంచి ఫస్ట్, నేను ఆల్రెడీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చెప్పాను కదా, హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఇంకా గొప్పది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తయారు చేసిందే హ్యూమన్ ఇంటెలిజెన్స్. కాబట్టి మీరు అందరూ కూడా అబ్జర్వ్ చేసుకుంటూ ఉండండి, ఎందుకంటే మీలోనే ఉందంతా. ఈ శరీరానికి మించినటువంటి టెక్నాలజీ ఎక్కడా లేదు, అంత గొప్ప టెక్నాలజీ. ఎప్పుడైనా మీ గుండె ఆగిందా? ఏదైనా మెషిన్ అనేది కార్ అని కానీ ఇంకోటి కానీ ఆగుతాయి, మనుషులు తయారు చేశారు. ఇది దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వరం. ఆ గుండె ఎప్పుడు ఆగకుండా కట్టుకుంటా ఉంది, అవునా కదా? మరి ఇంత గొప్ప టెక్నాలజీ ఎక్కడైనా ఉందా? ఏ మెషిన్ తయారు చేసినా దీని నుంచి చూసే తయారు చేస్తారు, కాపీ కొట్టి. ఏదైనా ఇలా వస్తుందంటే వెంటనే రెప్పబడుతుంది ఆటోమేటిక్గా. నువ్వేమైనా వేస్తున్నావా? నలక ఎలా వస్తుందంటే అక్కడి నుంచి వస్తుందంటే వెంటనే రెప్పబడుతుంది. అంటే అంత ఇంటెలిజెన్స్ ఎలా వచ్చింది? దేనికి? అంత గొప్ప టెక్నాలజీ మన శరీరంలో ఉందన్నమాట. అంతేకాకుండా నువ్వు గుండె కొట్టుకోవడం ఆపగలవా? ఆపలేదు. గుండెని కొట్టించగలవా? కొట్టించగలవా? అది ఆటోమేటిక్గా జరుగుతుంది. శ్వాస ఆటోమేటిక్గా జరుగుతుంది. మనం ఏమైనా చేస్తున్నామా? మనం ఏం చేయట్లేదు. మరి ఒకసారి అబ్జర్వ్ చేయండి, మీరు ఎప్పుడైనా కానీ కోపం వచ్చిందనుకోండి, మీ శ్వాస ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. కోపం రాకుండా అంటే ఏం చేయాలి? ప్రాణాయామం చేసి బాగా శ్వాసను నెమ్మది చేసుకోండి, మీ మనసు నెమ్మది అవుతుంది, కోపం రాదు. బుద్ధుడికి ఎప్పుడు కోపం రాదు. ఎందుకు? చాలా ఎప్పుడు కోపం రాదు. కోపం ఎప్పుడైతే వచ్చిందో మనిషి నాశనం అయిపోవడానికి కారణం ఏంటి? మనిషి నాశనం అయిపోవడానికి కారణం ఏంటి? తన కోపం. కానీ ఆ కోపానికి కారణం ఏంటి? కోరిక. అంటే కోరిక తీరకపోతే కోపం వస్తుంది. మరి కోరిక కారణం ఏంటి? కోరిక ఏం కారణం? దీనివల్ల కోరిక కలుగుతుంది.
ఏదైనా చూస్తే కోరిక కలుగుతుంది, చూడకపోతే కోరిక కలుగుతుందా? నువ్వు టీవీలో ఏదో అడ్వర్టైజ్మెంట్ చూసావు ఆ కుర్కురేల ప్యాకెట్ గురించి, దానికి తినాలని అనిపించింది నీకు, అవునా? నీకు అదే కనపడదు, అది కావాలని కోరుకుంటాం. కానీ ఒక్కటి ఆలోచిస్తే, ఒక విషయాన్ని మీరు ఆలోచిస్తే ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి అని చెప్పి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాను. మనిషి ఎలా అయిపోతున్నాడంటే కోపం వల్లే. కానీ అది ఎలా వస్తుంది అని చెప్పి స్టార్టింగ్ నుంచి చెప్పారు. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషుపజాయతే సంఘాత్ సంజాయతే కామః కామక్రోధోభిజాయతే క్రోధోద్భవతి సమ్మోహ సమ్మోహా స్మృతివిభ్రమః స్మృతిభ్రంశ బుద్ధినాశో బుద్ధినాశ ప్రణశ్యతి. సింపుల్గా చెప్పారు చూడండి. ఏమన్నారు? కోపం వస్తుంది, క్రోధోద్భవతి సమ్మోహ సమ్మోహ స్మృతి విభ్రమ. కోపంలో ఏం మాట్లాడతావు తెలియదు. స్మృతి విభ్రమ అంటే జ్ఞాపక శక్తి పోతుంది. చాలా మంది జ్ఞాపక శక్తి తగ్గుతుంది అని అంటారు, వాళ్ళ కోపం పెరిగింది అని అర్థం. కోపం పెరగడానికి కోరికలు పెరిగినాయి అని అర్థం. టీవీలు చూడాల, తర్వాత సినిమాలు, ఈ యొక్క సోషల్ మీడియా, ఇవన్నిటి వల్ల ఎక్కువ మందికి జరిగేటువంటి సమస్య వస్తుందంటే జ్ఞాపక శక్తి నశించిపోతుంది, కళ్ళు చూపు తగ్గుతుంది, తర్వాత విచక్షణ జ్ఞానం పోతుంది, ఏది మంచి ఏది చెడు అని, కోరికలు పెరిగిపోతుంది, కోపాలు పెరిగిపోతాయి. ఎక్కువ మంది ఇప్పుడు జరిగేది అదే జరుగుతుంది. కాబట్టి దానివల్ల మనిషి ఈరోజు నాశనం అయిపోతాం. కాబట్టి ఇప్పటి నుంచైనా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే అనవసరమైనటువంటి ఎక్స్పోజర్స్కి ఇవ్వకండి. మీకు ఏది అవసరమో అంతవరకునే చూడండి. అది అందుకనే గాంధీ గారు 3 కోతులు ఇచ్చారు. ఏమిటి? చెడు కనకు, చెడు వినకు, చెడు చూడు. ఇప్పుడు ఇంకోటి చెడు తినకూడదు, చెడు తినకూడదు. ఓకే, అందుకని ఇవి చాలా ముఖ్యమైనటువంటి. ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా జరిగేదండి, మిమ్మల్ని మీరు మోసం చేసుకొని నాశనం అవ్వడానికి కారణం ఇవే ఎక్స్పోజెస్. అనవసరమైన ఎక్స్పోజెస్ ఇస్తారు. కోరికలు కలిగితే ఆ కోరికల కోసం మీరు కోపాలు తెచ్చుకుంటారు. కోపాల వల్ల జ్ఞాపక శక్తి పోతుంది. జ్ఞాపక శక్తి పోవడం వల్ల స్మృతి భ్రంశ బుద్ధినాశో ప్రణశ్యతి. బుద్ధి నాశనం అయిపోతుంది. బుద్ధి నాశనం అయిపోయి మనిషి నాశనం అయిపోతుంది. అంటే నువ్వు నాశనం చేసుకునేది ఎవరు? మనిషి. కాబట్టి నిన్ను ఎవరూ నాశనం చేయలేరు. ఇనుముకి తుప్పు పట్టింది, ఆ తుప్పు ఇనుముని నాశనం చేస్తుంది. కానీ ఇనుము ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది? చాలా స్ట్రాంగ్. కానీ ఆ ఇనుము తుప్పు వల్ల నాశనం అయిపోయింది. కాబట్టి మనిషిని ఎవరు నాశనం చేయలేరు. మనిషి మనసుకు పట్టినటువంటి తుప్పే మనిషిని నాశనం చేస్తుంది. కాబట్టి మన మనసుకు తుప్పు పట్టకుండా ఉండాలంటే మనం నిత్యం కూడా యోగ సాధన చేయాలి. ఎప్పుడు కూడా మంచి పనులు చేస్తూ ఉండాలి, సేవ చేస్తూ ఉండాలి. ఇటువంటి మంచి మార్గంలో ఉంటే అందుకని మనం అంతా కూడా ఏదో రకరకాల కబుర్లు చెప్పుకుంటూ సమస్య ఏంటి? ఎవరు ఏంటి ఇప్పుడు చెప్పుకున్నదండి? ఇప్పుడు మీరు చేసేదండి. మీకు అసలు విలువ తెలుసా? నీ విలువ 9 నెలల్లో అమ్మకి ఎంత కష్టపడి తెలుసా? నీ కనడానికి, జన్మనివ్వడానికి కోసం, కాలేయడం కోసం, జన్మనివ్వడానికి ఎంత కష్టపడుతుంది తెలుసా అమ్మ? ఒకసారి ఆలోచించండి. మన విలువ 1 కోటి రూపాయలు ఇస్తాను, నీ పీకి నరికిస్తావా నువ్వు? మరి అంత కొన్ని కోట్ల విలువ చేసేటువంటి ఆ శరీరం ఇచ్చింది ఎవరు? అమ్మకన్నది దేవుడు ఇచ్చాడు. మనం రుణపడి ఉండాలి ఎప్పుడు కూడా. అది గుర్తుపెట్టుకోండి. దాన్ని సద్వినియోగం చేయాలి. అది ఊరికే వేస్ట్ చేసి రకరకాల చెత్త యాక్టివిటీస్ అన్నీ చేసుకుని పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తామంటే ఈ శరీరం ఎందుకు? ఇంకా నెక్స్ట్ జన్మలో ఏదో కుంటోడో గుడ్డోడి కింద కొడతాం, చచ్చి ఊరుకుంటాం తర్వాత. అంతే. ఇప్పుడు అన్ని శరీరాలు ఇంద్రియాలు కరెక్ట్గా ఇచ్చాడు. ఇచ్చిన దానికి సద్వినియోగం చేయి. వినియోగించకపోతే తీసి పడేస్తుంది అయిపోయింది. అది గుర్తుపెట్టుకోండి. మనకి ఇచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకుంటేనే దాని యొక్క విలువ. చేసుకోకపోతే మనం అర్హత లేదు. అన్ని అవయవాలు ఉన్నట్లు. ఇప్పుడు అవయవాలు లేకుండా పుడుతున్నారు. ఇదేంటి ఏంటంటే అదంతా పూర్వజన్మ సంస్కారాలు. అంతే. నెక్స్ట్ జన్మలో నీకు కూడా అలాంటిదే ఉంటుంది, చూసుకోండి మరి. కాబట్టి ఏంటంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అంటే, మీకు శక్తి గురించి అడిగాను. శక్తి ఎలాగదు, తింటే శక్తి వచ్చేది. శక్తి అంటే నీ భక్తే నీ శక్తి, నీ భక్తే నీ శక్తి.
అది ప్రూవ్ చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నేను చెప్పిన మహాత్ములందరి పేర్లు చెప్పాను, వాళ్ళందరూ కూడా అలాంటి వాళ్ళు. భక్తి ద్వారా అబ్దుల్ కలాం గారు కానీ, తర్వాత స్వామి వివేకానంద కానీ, ఎంతోమంది మహాత్ములు భక్తి ద్వారా. మనకు హనుమంతుడి గురించి వింటూ ఉంటాం. ఆయన ఏమి మేకలు కోళ్ళు ఏం తినలేదు, శక్తి రావడానికి మేకలు కోళ్ళు ఏం తినలేదు, మాంసాహారం ఏం తినలేదు. అర్థమైందా? అంత శక్తివంతుడు ఎలా అయ్యాడు? రామనామం. కేవలం భక్తి భక్తి భక్తి, డివోషన్ అంటు ది ఆల్మైటీ. భక్తితో ఉండు. భగవంతుని మీద ఎప్పుడైతే భక్తితో ఉన్నావో నీకు ఆ శక్తి ఆటోమేటిక్గా వస్తుంది. ఎందుకని? ది శక్తి మీన్స్ ఎనర్జీ. ఎనర్జీ ఈజ్ ఎ యూనివర్సల్ పవర్. ద హోల్ యూనివర్స్, ఐన్స్టీన్ ఏం చెప్పాడు? E=mc². ది హోల్ యూనివర్స్ ఈజ్ మేడప్ ఆఫ్ ఎనర్జీ. ఈ శరీరం కూడా ఎనర్జీతో తయారైంది, శక్తితోటి, ప్రాణంతో తయారైంది. అర్థమైందా? ఈ మనసు కూడా దాంతో తయారైంది. కాబట్టి ఈ శరీరాన్ని, మనసుని, ఇవన్నిటిని పెంచుకోవడానికి, బలాన్ని పెంచుకోవడానికి మనకి ఋషులు కొన్ని గొప్ప సైంటిఫిక్ వేస్ మనకి ఇచ్చారు. దాన్నే ప్రాణాయామము అంటారు. ఏమంటారు? ప్రాణాయామాలు నేర్చుకొని ఆ ప్రాణాయామం సాధన చేసుకుంటూ మీ కాన్సన్ట్రేషన్ పవర్, మీ విల్ పవర్, మీ యొక్క బుద్ధిబలం, చెప్పాను కదా బుద్ధిబలం, అలాగే మైండ్ పవర్, ఇవన్నీ పెంచుకోవచ్చు. కానీ ఇవి నేర్చుకోవడానికి మీకు టైం ఎక్కడ ఉంది? గోల్డ్ గిల్లుకోవడానికి టైం లేదు, రాళ్ళు విసరడానికి టైం లేదు. అట్లా ఉందా? అంటే ఏంటంటే ఒక్కసారి మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకోండి. మీ లైఫ్ ఎంతో విలువైంది, దాన్ని వృధా చేసుకుంటున్నారని మీరు తెలుసుకుంటే ఇప్పటి నుంచి మీరు కూడా ఆ టైమ్ ఈజ్ ప్రీషియస్ బట్ లైఫ్ ఈజ్ సో ప్రీషియస్, సో బీ కాషియస్ అనేటువంటి రోజు గుర్తుకు తెచ్చుకొని ఒక్కసారి ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్ళినట్టయితే కనుక మీరు తప్పనిసరిగా గొప్ప వ్యక్తులు కాగలుగుతారు. ఎంతో విలువైనటువంటి ఈ జీవితాన్ని గొప్పగా తీర్చిదిద్దుకొని చిరస్థాయిగా చరిత్రలో ఆ మహాత్ములు మన విగ్రహాల రూపంలోనూ, బొమ్మల రూపంలోనూ మన స్కూల్లో పెట్టుకుంటూ ఉంటాం. అలా మీరు కూడా అలా గొప్పగా తయారు కావాలి, గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దపడాలి. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చూసి గర్వపడాలి. భారతదేశ ప్రజలందరూ కూడా గర్వపడే విధంగా మీరు తయారు కావాలి. అర్థమైందా? అలాంటి అవకాశం మీకు ఉన్నది. ఎందుకంటే మీరు చాలా చిన్న వయసులో ఉన్నారు. ఈ చిన్న వయసులో మీరు ఈ రియలైజేషన్ వచ్చినట్టయితే, మీ సమయాన్ని మంచిగా ఉపయోగించుకున్నట్టయితే డెఫినెట్గా మీరు మంచి పనులు ఏం లేదు. ఆయన అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతి అవుదామని ఎప్పుడు కూడా డ్రీమ్ ఏం పెట్టుకోలేదు, గోల్ ఏం పెట్టుకోలేదు. ఆయన చేసింది ఏంటి? కేవలం ఆయన బాధ్యత ఆయన నిర్వర్తించాడు. వాళ్ళ తల్లిదండ్రులకి ఆయన పని ఆయన చేసుకుంటూ, న్యూస్ పేపర్లు వేస్తూ, ఆ వచ్చిన డబ్బులతో చదువుకున్నాడు. అంతేనా? అంత డౌన్ టు ఎర్త్ మనం అలా ఉండాలి. మీ ఇంట్లో మీకు తిన్న ప్లేట్ మీరు కడుతున్నారా? మన పని మనం చేసుకునేటట్టు ఉండాలి. మన పంట మనం పండించుకోవాలి, మన వంట మనం చేసుకోవాలి. ఇదంతా విద్యార్థులు చేయాల్సినటువంటి పని. అది నేను ఏదో థియరీ చెప్పట్లే, ఇట్స్ మై ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. ఐ డిడ్ ఇట్. నేను పంట పండించానంటే మా ఊరికి సరిపడగా కూరలు పండించేవాడిని, అన్ని కూరగాయలు పండించేవాడిని హై స్కూల్ చదువుకునే టైంలో. ఇప్పుడు 60 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నాను, ప్రకృతి వ్యవసాయం. నేర్చుకునే వాళ్ళకి అందరికీ నేర్పిస్తూ ఉన్నాను. యోగ సాధన ఎంతోమంది, కొన్ని లక్షల విద్యార్థులకు నేర్పించాను. వాళ్ళు ఎంతో గొప్ప వ్యక్తులు అయ్యారు. అలా మనం పంచగలిగితే ఎంతైనా పంచవచ్చు. అలాగే ఇంకా మనకు తెలిసినటువంటి జ్ఞానాన్ని 10 మందికి పంచడం ద్వారా, నాకు కంప్యూటర్ నాలెడ్జ్ పంచడం ద్వారా ఎంతోమంది అన్ఎంప్లాయిడ్ యూత్ని నేను ఎంప్లాయ్మెంట్లో తీసుకురాగలిగాను. డౌన్ ట్రూడెన్ అలాంటి వాళ్ళకి, దిక్కులేని వాళ్ళకి ఆశ్రయం ఇచ్చి వాళ్ళని గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దగలిగాను. ఎంతోమంది మా ఆశ్రమంలో అనాథలు, స్ట్రీట్ చిల్డ్రన్ చదువుకున్న వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డాక్టర్లు అయ్యారు. ఎలా అయ్యారు? మా ఇంట్లోనే చదువుకున్నారు. ఎందుకు పనికిరాని చెప్పి పాడేశారు వాళ్ళు. మరి అలాంటి వాళ్ళని మనం తీర్చిదిద్దగలిగేటువంటి శక్తి మనకు లేదా? సో కాబట్టి మన టైంని ఎలా ఉపయోగిస్తామనే దాన్ని ఉపయోగం. ఇతరుల కోసం మనం ఎలా ఎప్పుడైతే వెచ్చించామో అది పర్మనెంట్గా ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది. మీరు ఒక జంక్ ఫుడ్ తిన్నారంటే ఈరోజు ఆనందం వచ్చే పొద్దున్న హాస్పిటల్లో పడతారు. ఆ కురుకుర్రల్లో ఉన్న ప్యాకెట్లో ఉన్న విషాలు, తర్వాత కూల్ డ్రింకుల్లో ఉన్న విషాలు, ఇవన్నీ మనిషిని నాశనం చేస్తున్నాయి. కాబట్టి మీరు అలాంటి వాటికి అట్రాక్ట్ కాకండి. నిజమైనటువంటి ఎంటర్టైన్మెంట్ ఎక్కడ ఉంటుంది? సేవలోనే ఉంటుంది. అర్థమైందా? కాబట్టి మానవ సేవే మాధవ సేవ, సర్వజీవుల సేవే పరమాత్మ సేవ అన్నారు.
కాబట్టి మనకి భారతదేశం యొక్క గొప్పతనం ఏంటంటే, సర్వమత సమ్మేళనంలో వివేకానంద చెప్పారు, మన గొప్పతనం ఏంటంటే అన్ని జీవరాశుల్లోనూ పరమాత్మను చూస్తాం. ఒక పేరు అంటూ ఏమీ లేదు మనకి. చెట్టులోను, పుట్టలోను, అన్నిటిలోనూ దేవుడిని చూస్తాం. ప్రతిదాన్ని పూజిస్తాం. జీవని అన్నింటిని పూజిస్తాం. దేన్ని చంపకూడదు. అహింసో పరమోధర్మ. అలాంటి గొప్ప ధర్మం ఉన్నది ఓన్లీ భారతదేశం మాత్రం. అలాంటి గొప్ప ధర్మంలో పుట్టినటువంటి మనము ఈరోజు సంకుచిత భావంతో మా దేవుడు మీ దేవుడు అన్నటువంటి కొట్టుకునే స్థాయిలో లేవు. అర్థమైందా? లేదు. మనం అందరినీ పూజిస్తాం, అందరినీ స్వామి అనే పిలుస్తాం. ఎందుకు? స్వామి భావన. అందరిలోనూ ఉన్నాడు పరమాత్మ, లేడా? అందరి అంతరాత్మలోనూ పరమాత్మను, లేకపోతే బతుకుతావా? లోపల ఉన్నటువంటి అంతరాత్మను నడిపిస్తున్న ఆ ఎనర్జీని ఏది చెప్పానో ఆ శక్తే నీకు ఆ యొక్క దీనికి దానిలో ఉపనిషత్తులు చెప్తారు. ప్రాణస్యేదంబసే సర్వం త్రిదివే యత్ ప్రతిష్ఠితం మాతేవ పుత్రానురక్షస్వ శ్రీచ ప్రజ్ఞాచ విదేహినైతి అని చెప్పి ఉపనిషత్తులో చెప్తారు. అదే ఆ సిద్ధాంతాన్ని E=mc² అని చెప్పి మన ఐన్స్టీన్ గారు చెప్పారు. అది మోడర్న్ సైన్స్లో వచ్చింది. అంటే ఏంటి? ఈ యొక్క మొత్తం విశ్వమంతా కూడా ప్రాణశక్తితోటే నిండిపోయి ఉన్నది. నీ శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రాణాయామం చేయడం ద్వారా, ధ్యానం చేయడం ద్వారా, కాన్సన్ట్రేషన్ పవర్ ద్వారా నువ్వు ఎంతో శక్తిని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. నువ్వు ఎంతైనా తీసుకో. నేను చెప్పాను కదా సైకిల్ యాత్ర చేసినప్పుడు అని చెప్పేసి. ఎలా చేయగలిగాను? ఆ శక్తి, యూనివర్సల్ పవర్ విల్ హెల్ప్ యూ. కాబట్టి నువ్వు మంచి పని చేసినప్పుడు ఆ శక్తి అంతా నీతోటే ఉంటుంది. నువ్వు ఎంత పని మంచి చేస్తావో అంత శక్తివంతుడు అవుతావు. అర్థమైందా? సో కాబట్టి శక్తివంతులు కండి, సేవ చేస్తూ శక్తివంతులు కండి, విద్యావంతులు కండి. సేవ చేయకుండా విద్య రాదు, శక్తి రాదు. సో సేవే పరమావధి. మానవత్వమే మనిషి యొక్క గుర్తింపు. దాన్నే హ్యుమానిటీ ఈజ్ అవర్ ఐడెంటిటీ. నేను ఇది అది ఏమి లేదు, అందరూ ఒకటి సమానం. హ్యుమానిటీ ఈజ్ అవర్ ఐడెంటిటీ. మానవత్వమే మన గుర్తింపు. కాబట్టి మనం అందరం కూడా మానవులుగా మానవత్వంతో తీర్చిదిద్దబడగలుగుతాం. అందరం కూడా బాధ్యత తీసుకున్నాం. మీ ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోండి. మిమ్మల్ని మీరు ఆరోగ్యం ఎక్కడా కూడా చెడిపోకూడదు. ఓకే. రెండోది, మిమ్మల్ని మీరు ఎప్పుడు కూడా ఆనందంగా ఉంచుకోరు. మూడోది, ఎప్పుడు కూడా సామరస్యంగా ఉండడం. హార్మోనీ, హెల్త్, హ్యాపీనెస్ అండ్ హార్మోనీ. అదే నా యొక్క 3H మిషన్ అంటాను. 3H, హెల్త్, హ్యాపీనెస్ అండ్ హార్మోనీ. ఇది నేను ఆ మూడింటితోటి జీవిస్తాను. ఆ మూడింటిని అందరికీ పంచుతాను. ఆరోగ్యాన్ని పంచుతాను, ఆనందాన్ని పంచుతాను, తర్వాత హార్మోని, శాంతి సామరస్యాన్ని అందరికీ ఇస్తూ ఉంటాను. అదే మన యొక్క జీవిత పరమార్థం, మనిషిగా పుట్టినందుకు. అర్థమైందా? సో కాబట్టి అందరికీ ఒకసారి ఈరోజు చిన్నగా ఒక ప్రాణాయామం టెక్నిక్ నేర్పించి, మీకు శక్తివంతులు కావడానికి, కాన్సన్ట్రేషన్ పెంచుకోవడానికి ఒక చిన్న టెక్నిక్ నేర్పించి మెడిటేషన్ నేర్పిస్తాను. అందరూ కూడా స్ట్రైట్గా కూర్చొని, స్ట్రైట్గా. థ్యాంక్ యూ. డీప్ బ్రెత్, బాగా శ్వాస తీసుకోండి. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు, చెప్పండి. గురుర్దేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. పరమ గురువులందరికీ కూడా నమస్కారం చేసి, జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు మొదటి గురువులు, మనకు విద్యనిచ్చినటువంటి టీచర్స్ అందరి గురువులకి నమస్కరించి, అలాగే పరమ గురువులు మనకి ఏదైతే గొప్ప జ్ఞానాన్ని ఇచ్చారో వారందరికీ కూడా, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇచ్చినటువంటి అందరికీ గురువులకి, పరమ గురువు అయినటువంటి పరమాత్మకి నమస్కరించి
ఇంకా యోగ విద్యని అభ్యసించడానికి మొదటిగా కొన్ని ముద్రలు ఆల్రెడీ మీకు చెప్పాను. చిన్న ముద్ర, అందరం చిన్న ముద్రలో పెట్టండి ఇట్లా. ఓకే, తర్వాత రెండో ముద్ర చిన్మయ ముద్ర. ఇది కాన్సన్ట్రేషన్ పవర్ పెంచేది. ఓకే, కాన్సన్ట్రేషన్ బాగా పెరుగుతుంది. అలాగే మీలో భయాలను పోగొట్టేది ఆది ముద్ర. ఒకవేళ మీకు ఫియర్గానే ఏమైనా ఉంటే కనుక ఈ ఆది ముద్రలో 10 minutes ప్రాణాయామం చేస్తే కనుక మీకు ఇన్నర్ ఫియర్స్ అన్నీ పోతాయి అన్నమాట. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగడానికి ఉపయోగపడేది. ఇది కాన్సన్ట్రేషను, ఇది కాన్ఫిడెన్స్. ఈజీగా గుర్తుపెట్టుకోవడం కాన్సన్ట్రేషన్, కాన్ఫిడెన్స్. ఓకే, మనకి సింపుల్గా చెప్పాలంటే ఏదైనా జై అనాలంటే ఏం చేస్తాం? పిడికలు బిగించి అంటూ ఉంటాం. ఓకే, ఇది ఆది ముద్రలో బొటన వేలు లోపల పెట్టి బిగిస్తాం అన్నమాట. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచేది. ఓకే, ఈ ముద్ర మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఇది 10 minutes చేస్తే చాలు. దీంట్లో మాత్రం ఒక కనీసం మార్నింగ్ 15 minutes, ఈవినింగ్ 15 minutes మెడిటేషన్ చేయండి దీంట్లో. ఓకే, మెడిటేషన్ ప్రిపరేషన్ ఎలా చేయాలంటే ఇలా ముందు ప్రేయర్ చేయాలి. ప్రేయర్ చేసిన తర్వాత ఈ 2 వేళ్ళని తీసి నుదుటి మీద ఉంచండి. మనకి మన శరీరంలో 7 చక్రాలు ఉంటాయి అన్నమాట. ఓకే, 7 చక్రాలు ఉంటాయి, ఎనర్జీ పాయింట్స్. ఆ ఎనర్జీ పాయింట్స్లో దీది కాన్సన్ట్రేషన్ పవర్ అన్నమాట. దీన్ని ఆజ్ఞా చక్రం అంటారు. ఏమంటారు? కింద ఉన్నది మూలాధారం, పైన ఉన్నది సహస్రారం. ఈ మధ్యలో ఈ చక్రాలన్నింటినీ దాటుకుంటూ ఆ కుండలిని శక్తి ఇక్కడ పైకి ఎప్పుడైతే తీసుకొచ్చుకోగలుగుతావో అప్పుడు ఆ పవర్ అంతా కూడా కాన్సన్ట్రేషన్ పవర్, అంటే నాలెడ్జ్ పవర్ వస్తుందన్నమాట. జ్ఞానశక్తి. అర్థమైందా? ఎప్పుడైతే నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకోవాలనుకున్నావో ఆ జ్ఞానశక్తి రావడానికి ఇది చిహ్నం అన్నమాట. అందుకనే మనం ఇక్కడ బొట్టు పెట్టుకోవడం చేస్తాం. ఇది నాలెడ్జ్ పవర్ ఉంది. సో కాబట్టి రైట్ హ్యాండ్ ఈ 2 fingers తీసుకోండి. ఓకే, ఇలా పెట్టాలి. పెట్టి బొటన్ వేలు అంటే ఇండెక్స్ ఫింగరు, మిడిల్ ఫింగర్ తీసుకొచ్చి ఇక్కడ నుదుటి మీద ఉంచాలి. ఉంచి బొటన్ వేలుతో కుడి ముక్కుని వేయాలి, ఎడమ ముక్కుతో శ్వాస బయటకు వెళ్ళాలి. స్ట్రైట్గా కూర్చో. పద్మాసనం, పద్మాసనం అవుదా? పద్మాసనం రాకుండా చిన్నపిల్లలు ఏం చేస్తారు? ముసలోళ్ళలాగా అందరికి రావాలి పద్మాసనం. మీరు అరికాళ్ళు పైకి తిరిగి ఉండాలి. మీరు అలా చేయగలిగితే మీరు గొప్ప వ్యక్తులు అయిపోయినట్టే. మీరు అంతకంటే ఎక్కువ చేయట్లేదు. పద్మాసనంలో అరికాళ్ళు పైకి తప్పగలిగితే మీరు గొప్ప వ్యక్తులు అయిపోయి బుద్ధులాగా. అరికాళ్ళు పైకి తిరిగి ఉండాలి. అర్థమైందా? అది అంటే ఇవాళ ఎరగొట్టేకండి. రేపటి నుంచి మళ్ళీ ప్రాక్టీస్ చేసి 1 నెల ప్రాక్టీస్ చేసిన తర్వాత వస్తుంది. ఒకే రోజులో ఎరగొట్టేసారు అనుకో, మళ్ళీ రేపు నుంచి యోగా లేదు. అదేండి. సో స్ట్రైట్గా కూర్చోండి. ఇలా స్ట్రైట్గా ఎప్పుడైతే వెన్నుముక స్ట్రైట్గా పెట్టావో అప్పుడు ఈ చక్రాలన్నీ కూడా ఎనర్జీ ఫ్లో కరెక్ట్గా నడుస్తుంది. ఇలా కూర్చుంటే కనుక మీకు డల్నెస్ వస్తుంది, కాన్సన్ట్రేషన్ పవర్ పోతుంది అన్నమాట. ఎప్పుడు కూడా క్లాస్లో ఇలా కూర్చోకూడదు. మీరు అందరూ ఇలా కూర్చుంటారు ఎక్కువ మంది. దానివల్ల మీకు అదే ఎవరైతే ఎలా కూర్చుంటారో వాళ్ళు IPSలు అవుతారు, IASలు అవుతారు, అంటే గొప్ప వ్యక్తులు అవుతారు. ఇలా కూర్చున్నవాడు ముష్టడు అవుతాడు, వ్యాధిగ్రస్తుడు అవుతాడు. ఇలా ఎవరు కూర్చుంటారు? ముగ్గురు కూర్చుంటారు. ఒకటి ముస్తాడు ఇలా పెట్టుకుని, రెండోవాడు ముసలాడు అంటే నడి విరిగిపోయిన ముసలాడు, మూడోవాడు రోగి అంటే డిసీజ్డ్ పర్సన్. ఈ మూడింటిలో నువ్వు వెళ్ళనానా? 3 కాదు కదా. కాబట్టి అది మీరు గుర్తుపెట్టుకోండి. నువ్వు ఇలా వెళ్ళావంటే ముసలాడువా, రోగివా, ముసలాడువా, ఈ మూడింటిలో ఏదో టైం ఉండాలి. ఎప్పుడు ఇలా కూర్చోకూడదు. అదేందా? స్ట్రైట్గా కూర్చోండి. స్ట్రైట్గా కూర్చోండి. ఈ స్ట్రైట్గా కూర్చుంటేనే మీలో శక్తి పెరుగుతుంది. 4 శక్తులు చెప్పాను నేను, 4 బలాలు. ఈ 4 బలాలు పెరగాలంటే మీకు ఆసనమే. మీరు పద్మాసనాన్ని కూర్చోండి, వజ్రాసనాన్ని కూర్చోండి, స్ట్రైట్గానే కూర్చోవాలి. నేను జపాన్లో సైక్లియాట్రీ చేశాను. హీరోషిమా నుంచి నాగసాకి వరకు. చాలామంది చాలా స్కూల్స్కి వెళ్ళడము, తర్వాత చాలామంది ఇళ్ళ దగ్గర కూడా నేను ఉన్నాను. మాందివే ఉన్నప్పుడు
అందరూ కూడా పెద్దవాళ్ళు పిల్లలు అందరూ కూడా వజ్రాసనం కూర్చుంటారు, స్ట్రైట్గా కూర్చుంటారు. అప్పుడు అర్థమైంది అసలు జపాన్ అంత గొప్ప శక్తిగా ఎలా ఎదగలిగిందో. వాళ్ళు కూర్చునే పొజిషన్ వల్ల వాళ్ళు గొప్ప వ్యక్తి లేదు. కాబట్టి నువ్వు కూర్చునే పొజిషన్ నువ్వు గొప్ప వ్యక్తిని చేస్తుంది. అర్థమైందా? ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇక్కడి నుంచి